కోల్కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం అద్యోతంతంపై వైద్యులు విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించింది. దీంతో దేశంలో పలు రకాలైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణపై అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చిన అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో నేరానికి కారకులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో దర్యాప్తు పారదర్శకంగా ఉందని, పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు అందిస్తారు. చిదంబరం గారు చెప్పండి. మొత్తానికి కోల్కతా ఆర్జీ కార్ ప్రభుత్వ కళాశాలలో ఏదైతే ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం కానీ హత్య జరిగిన విధానము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నిటిపైన దేశవ్యాప్తంగా ఉన్న వైపు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం అంటే రెసిడెంట్ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఆ నిందితుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం అంటే సాక్ష్యాధారాలన్నింటినీ చెరిపివేసినా సరే అక్కడ పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం ఒకటి అందరి ఆగ్రహావేశాలకు కారణం అవుతుంటే, మరోవైపు మొదటి నుంచి మనం చూస్తున్నాము ప్రభుత్వ కళాశాలలో కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులు తరఫున బంధువులు డాక్టర్ల మీద ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ఉంటారు. వాటిని నివారించడంలో కూడా ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నాయని గతంలో వాళ్ళు చెప్పడము, డాక్టర్లని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు చట్టంలో మార్పులు కూడా చేయాలనే విధంగా గతంలో డిస్కషన్స్ జరిగాయి. అయితే అప్పుడు మాత్రం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు లేదా రోగికి సంబంధించిన వ్యక్తులు వచ్చి దాడులు చేసేవాళ్ళని బట్టి ఈసారి ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసినా సరే ప్రభుత్వము అంతేకాకుండా పోలీసు యంత్రాంగము వ్యవహరిస్తున్న తీరు కొన్ని అనుమానాలకు ఏదో తావిస్తోందని చెప్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే డాక్టర్లందరూ కూడా చాలా క్లియర్ గా పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ వాళ్ళు కోరుకున్న నేపథ్యంలో ఇవాళ నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్లందరినీ పిలిచారు, వాళ్ళతో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరిగిన పరిస్థితి కానివ్వండి, అది జరిగిన తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్న అదే సందర్భంలో కొన్ని పుకార్లు అయితే షికారు చేస్తున్నాయి, వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మొద్దండి, ఖచ్చితంగా ఈ మొత్తం దర్యాప్తు పారదర్శకంగా ఉంటుంది, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని ఖచ్చితంగా మేము శిక్షిస్తాము, ఆ శిక్షకు సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాము అని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఈ సందర్భంలో డాక్టర్లు దాని నుంచి రెస్పాండ్ అవ్వడం కన్నా ముందు దేశవ్యాప్తంగా ఏదైతే ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులను ఒక్క ఎమర్జెన్సీ సేవలు తప్ప మేము అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని బహిష్కరించి వాళ్ళు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లోపలే వాళ్ళు ధర్నాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఎవరే కానీ అంటే రోగులను ఎవరిని అటెండ్ అవ్వట్లేదు. బట్ రోగుల సైడ్ నుంచి వర్షం చూస్తే మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ నిరసనలకు సంబంధించి లేదా వాళ్ళు చేస్తున్న ధర్నాలకు సంబంధించి వాళ్ళు సానుకూలంగా ఉన్నా సరే, బట్ లక్షలాది మంది రోగులు ఇబ్బంది పడుతున్న కారణంగా దాని వైపు కూడా దృష్టి సారించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. బట్ డాక్టర్లు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎమర్జెన్సీ సేవలు అంటే ఏదైతే ప్రాణాపాయంగా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రమే ఖచ్చితంగా ట్రీట్ చేస్తాం, కానీ ఓపీ సేవలకు మేము అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. అలా ఒకవేళ లూజ్ గా వదిలేస్తే ఈ రోజు జరిగిన ఏవైతే సంఘటనలు ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మొగ్గలు తుంచాలంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా జరగాల్సిందే. ముఖ్యంగా చూస్తే మాత్రం సిబిఐ ఎంక్వైరీ వేస్తే కానీ మాకు న్యాయం జరగదు అనే విధంగా మాట్లాడే పరిస్థితి అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పటికే ఈ అత్యాచార విషయంలో ఎవరైతే అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్ని పోలీసులు ఆల్రెడీ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు అసలు ఏం జరిగిందన్న విషయం పైన.
ఈ పూర్తి వివరాలు వాళ్ళతో మరి కొంచెం టైం అయితే అవసరం ఉంటుంది. కానీ బట్ డాక్టర్స్ అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమర్జెన్సీ తప్ప ఓపీ సేవల్లోకి అయితే మేము రాము అనే విషయం చెప్తున్నారు. బట్ దీనివల్ల దేశవ్యాప్తంగా చాలా మంది రోగులు అయితే ఇబ్బంది పడుతున్నారు. శశి, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.